ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ తాజా సరుకు. రచన వి ఉమాదేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాటి సాయంత్రం వేళ రావిపాలెం కరణం, కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతుండగా పొరుగురు నుంచి ఒకడు అక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరించాడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ కామయ్య వాడిని గుర్తించాడు. వాడు తన వియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు. వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మోసుకువచ్చాడని గ్రహించిన కామయ్య, సంగతేమిట్రా, మా వియ్యంకుడి ఏదో శుభవార్త పంపినట్టుందే అన్నాడు. శుభవార్తే బాబయ్య, తమకు మనవడు పుట్టాడు. అయ్యగారు ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య. కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ₹1 పెట్టి, ఒరే, నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకుని నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి రా, నేను అక్కడికే వెడుతున్నాను అన్నాడు. వంశోద్ధారకుడైన మనవడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన. ఆయన వెంటనే బయలుదేరి నాగన్న శెట్టి మిఠాయిల దుకాణానికి వెళ్ళాడు. శెట్టి కరణాన్ని అంత దూరాన చూస్తూనే, రండి కరణం గారు, మీరు తరచూ మా దుకాణం కేసి రానే రారు అన్నాడు చిరునవ్వుతో. ఇప్పుడు అవసరం కలిగింది. రకానికి 100 చొప్పున లడ్లు, మైసూరు పాకులు కావాలి. అంతా తాజా సరుగ్గా ఉండాలి. ఉన్నాయా అని అడిగాడు కరణం. ఉన్నాయి కరణం గారు, మీరు అడిగిన లడ్లు, మైసూరు పాకులు 2 తాజా సరుకులే. అక్కడ వండడం, ఇక్కడ అమ్మడం అంతే అన్నాడు నాగన్న శెట్టి. ఆ తర్వాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారు వగైరా విషయాలపైకి మళ్ళింది. కరణం కాస్త ఆశ్చర్యంగా, అది సరేగాని శెట్టి, ఆ మైసూరు పాకులు కోటగోడల అంత ఎత్తున పేర్చావు, ఆ లడ్లు పెద్ద రాసిపోసినట్టు గుండ్రంగా అమర్చావు. నానా శ్రమ పడి వండడంతో పాటు ఈ అమర్చడం మరింత శ్రమ కదా అన్నాడు. శ్రమ అని మెల్లగా అంటారేం కరణం గారు, వీటిని వండడానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి ఎదురుగా అమర్చడం 2 ఎక్కువ శ్రమ అనుకోండి అన్నాడు నాగన్న శెట్టి. అంతా ఒంటి చేతి మీదుగా లాక్కొస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా. ఏం చేసేది, కర్మ కరణం గారు, ఈ లడ్లు, మైసూరు పాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయడానికి నిండు 2 రాత్రులు పట్టింది. ఈ మైసూరు పాకాన్ని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలా ముక్కలు కొయ్యడానికి, లడ్లు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి. అవును, మొదట్లో గ్రహించలేదు కానీ ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిల కేసి పరీక్షగా చూస్తూ. ఆ 2 రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకున్నారా కరణం గారు? అదంతా ఒక ఎత్తు అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చడానికి 3 రాత్రులు శ్రమ పడవలసి వచ్చింది అంటూ నిట్టూర్చాడు శెట్టి. అంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరన్న. వాణ్ణి చూస్తూనే శెట్టి మహదానందంగా, ఆ బుట్ట ఇలాతే, సరుకు లెక్కపెట్టి అందులో సర్దుతాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు. కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ, వద్దులే శెట్టి, తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను, వస్తా అంటూ అక్కడి నుంచి కదిలాడు. కరణం కామయ్యతో మాటల్లో పడి తను అసలు విషయం బయటికి అనేశానని అప్పుడు గ్రహించాడు నాగన్న శెట్టి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.